కమింగ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సిఎల్ టెక్, ఎల్టీఐ మైండ్ ట్రీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్టులు ప్రసాద్ గారు, మరొక వైపున రాజేంద్ర గారు జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా ప్రసాద్ గారు, ఐటీ సెక్టార్కి ఊతమిచ్చేట్లుగా యాక్సెంచర్ తన రెవెన్యూలో మొత్తంగా అయితే 3 to 6% పెరుగుదల ఉంటుందని చెప్తోంది కదా, ఇది ఇండియన్ కంపెనీల్లో ఇంట్రెస్ట్ పెంచే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పటి వరకు దాదాపుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఏమాత్రం అవకాశం లేదన్నట్లుగా హెడ్ విండ్స్ అంటాం, అంటే ఎదురుగాలు బాగా వేస్తున్న సమయంలో రిక్రూట్మెంట్స్ తగ్గిస్తున్నారండి, ఉన్న వాళ్ళని తీసేస్తున్నారండి, ఆర్డర్లు క్యాన్సిల్ అవుతాయని చెప్పి ఎన్నో రకాలుగా భయపెట్టిన తర్వాత ఇవాళ రోజున ఫస్ట్ టైం మనకు కొద్దిగా గొప్ప పాజిటివ్ సైన్స్ అండ్ అప్ సైడ్ చూపించడం అనేది చాలా అడ్వాంటేజ్ అనమాట. దీని మూలంగా ఇండియన్ ఐటీ కంపెనీ, ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ డెఫినెట్ గా బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రస్తుతం మార్కెట్ ఆల్ టైమ్ హైలోనే ఉంటుంది కాబట్టి మనం చేయవలసింది అందులో కూడా కొద్ది పెద్ద కంపెనీలు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తే ప్రజలకి క్షేమంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నా స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే 25,000 crores కన్నా ఎక్కువ ఉన్నాయి. చిన్న చిన్న కంపెనీలు చాలా ఉంటాయి, కానీ వాటన్నిటికన్నా కూడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో 25,000 crores కన్నా ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో చూస్తే అందులో 17 కంపెనీస్ ఉన్నట్లుగాను, అందులో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా చూస్తే 15.46% గ్యాప్. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, రిజల్ట్స్ వచ్చే సమయానికి ఈ కంపెనీలో ఉన్న గ్యాప్ 34% ఉంటే ఇప్పుడు అది పెరిగి వచ్చి 15%కే ఉన్నది. అంటే దాదాపు 20% పెరిగాయి. అంత మాత్రాన్ని ఇంక అందులో స్కోప్ లేదా అంటే అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడే నేను చూపిస్తాను. ఇందులో కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లో ఇలా కనపడుతుంటే, స్క్రీన్ లో మనకి 16% కనపడుతుంటే ఏ ఇండస్ట్రీలు బాగున్నాయా, ఇందులో ఏ కంపెనీలు బాగున్నాయని చూస్తే కోఫోర్జ్ చూసారనుకోండి, అందులో గ్రోత్ లో ఉంది కానీ 9% 6% ఉంది కాబట్టి అది అనవసరం కనపడుతుంది. అలాగే నైకా చూసినట్లయితే అది ఆల్రెడీ బాగా పెరిగిపోయి తగ్గొచ్చిన తర్వాత ఇప్పుడు 15% కనపడుతుంది. ఇది కూడా మనకు గ్రోత్ లో ఉందని కనపడుతుంది. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏ కంపెనీ అయినా కూడా ఒక స్థాయికి దాటి పెరగడానికి నైకా ఒక నిదర్శనం. అది పెరిగి పడిపోయిన తర్వాత ఇప్పుడు 15%. సో ఇప్పుడు కొనుక్కోవడం అనవసరం, 30% గ్యాప్ లేకపోతే. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ పెద్దగా పెరిగింది కానీ ఇంకా 22% స్కోప్ ఉంది. ఉంటే ఉంచుకోవాలి కానీ లేకపోతే కొనుక్కోకర్లా. ఇన్ఫోసిస్ 10% ఉంది స్కోపు. కేపీఐటీ టెక్నాలజీస్ అయితే బాగా పెరిగి తగ్గిన తర్వాత కంపెనీలో ఏమీ డ్యామేజ్ జరగలేదు, జరిగిందల్లా ప్రైస్ లోనే. ఇప్పుడు కొనుక్కోవచ్చు అంటే ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువుగా కనపడుతుంది. ఎల్టీఐ మైండ్ ట్రీ చూస్తే కూడా 16% గ్యాప్ ఉంది. సో కొత్తగా కొనుక్కోవడానికి అనువుగా లేదు. ఎంఫోసిస్ అనువుగా లేదు. పేటిఎం ఎలాగో ఉండదు, దాని గురించి చూడక్కర్లేదు మనం. ఒరాకిల్ ఫైనాన్షియల్ చూస్తే 25% కనపడుతుంది. పీబీ ఫిన్టెక్ కూడా ఇంకొక ఎగ్జాంపుల్. దాని యొక్క ఫేర్ ప్రైస్ మనం 1900 అనుకుంటే ఆ రేంజ్ వరకు వెళ్ళిన తర్వాత డమామని పడిపోయి ఇప్పుడు 11.96% గ్యాప్ కనపడుతుంది. ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ కంపెనీకైనా సరే ఒక స్థాయికి దాటి పెరగాలంటే కష్టం ఉంటుంది. ఫెయిర్ ప్రైస్ కన్నా పెరగడం కష్టం కాబట్టి ఫెయిర్ ప్రైస్ దగ్గర అమ్ముకోవటం మంచిదని చెప్తూ ఉంటాం. అలాగే పెర్సిస్టెంట్ సిస్టమ్స్ లో 16% కనపడుతుంది. టాటా కన్సల్టెన్సీలో కూడా 22% ఉంది. టాటా ఎలక్సీ ఇవాళ పెరుగుతోంది, అది 18.7% మన వెనక రేట్ ప్రకారం చూస్తే ఉంది. టాటా టెక్నాలజీస్ చూస్తే 11%, టెక్ మహీంద్రా 5% ఉంది. విప్రో చూస్తే 5.6%, అది 35% ఉంది. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ కంపెనీలు బాగున్నాయో మనకు తెలుసు, ఇక్కడ పైన గ్రోత్ అని కనపడతా ఉంటాయి. ఈ గ్యాప్ 30% కన్నా ఎక్కువ కంపెనీలు కొనుక్కోవడం మొదలు పెడితే మనకు మంచి జరుగుతుంది. అది కనుక చేస్తే ఇన్వెస్టర్స్ కూడా బెనిఫిట్ పొందవచ్చు. రైట్. రాజేంద్ర గారు, నిన్నటితో సెప్టెంబర్ డెరివేటివ్ కాంట్రాక్ట్ పూర్తయ్యాయి కాబట్టి అక్టోబర్ సిరీస్ లో నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఏ రకంగా ఉండొచ్చని భావిస్తున్నారు? మీరు అన్నట్టు సెప్టెంబర్ సిరీస్ నిన్నటితో కంప్లీట్ అయిందండి. అండ్ ఇట్ వాజ్ వెరీ వెరీ స్మూత్ రన్ అని చెప్పాలి. ఎందుకంటే మనకు ఆగస్ట్ సిరీస్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 25,150 దగ్గర స్టార్ట్ అయింది. అఫ్ కోర్స్ ఒక 200-300 పాయింట్స్ పడినా కూడా చాలా స్మూత్ గా ఒక 1100 పాయింట్స్ పైకి రావటం చేసాం. ఈ మంత్ స్మూత్ ఎందుకంటున్నాను అంటే కనుక, గత 4 నెలలు అంటే జూన్, జూలై, ఆగస్ట్ మనం చూస్తే కనుక ఏదో ఒక ఈవెంట్ తోటి చాలా వైల్డ్ ఫ్లక్చుయేషన్ జరిగింది. ఫస్ట్ ఇట్ వాజ్ ఎలక్షన్ రిజల్ట్స్, అప్పుడు ఆల్మోస్ట్ 2000 పాయింట్స్ నిఫ్టీ పడుతుంది చూసాం. దాని తర్వాత బడ్జెట్ అప్పుడు ఒక 1000 to 1500 పాయింట్స్ కరెక్ట్ అయింది. ఇక ఆగస్ట్ లో మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఏదైతే జపనీస్ యెన్ ఇష్యూస్ వచ్చిందో వరల్డ్ వైడ్, జపాన్ మార్కెట్ ఎప్పుడైతే 13% పడిందో మనం కూడా ఇన్ టాండమ్ కరెక్ట్ అవటం చేసాం. బట్ సెప్టెంబర్ వాజ్ వెరీ వెరీ స్మూత్ మంత్ అండ్ వన్ సైడ్ అప్ వెళ్ళటం చేసాం. సో నాన్ ఈవెంట్ మంత్ అండ్ నథింగ్ ఈస్ దేర్ అన్న ఒక
భావంతో నిఫ్టీ పైకి రావటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇక్కడ నుంచి అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి ఒక న్యూ హైస్ కూడా ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అది ఎక్కడ అంటే 26,600 దాకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 24,700 నుంచి 26,300 క్లోజ్ టు 1,600 పాయింట్స్ వితౌట్ కరెక్షన్ మార్కెట్ పెరగటం చూసాం. సో ఇంకో 300-400 పాయింట్స్ పెరుగుతుందంటే కనుక ఛాన్స్ ఉంది. ఎందుకంటే 1,600 పాయింట్స్ పెరిగినప్పుడు 1,300-1,400 పాయింట్స్, ఇంకో 300 పాయింట్స్ ఇస్ నథింగ్. బట్ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రాబ్లీ ఐ థింక్ ఒక రిట్రేస్మెంట్ ఆర్ ఒక సైడ్ వేస్ కరెక్షన్, కొద్దిగా టైం కరెక్షన్ అనేది నిఫ్టీలో రావాలి. ఎందుకంటే అక్టోబర్ మనకి ఏంటంటే ప్రాబ్లీ ఇట్స్ ఈవెంట్ మంత్ అగైన్. ఎందుకంటే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని కూడా కంపెనీస్ ఇస్తూ ఉంటాయి, దానికి తగ్గట్టుగా షేర్ ప్రైస్ కూడా ఫ్లక్చువేట్ అవుతాయి కాబట్టి, అండ్ సెక్టర్ రొటేషన్ ఎలా కొనసాగుతుంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ నిఫ్టీ అప్ సైడ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. బట్ కీ సపోర్ట్ ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రాబ్లీ 25,871 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 400 పాయింట్స్ కింద. అండ్ దాని తర్వాత ఒక మేజర్ సపోర్ట్ 20-day మూవింగ్ యావరేజ్ మనం ఎప్పుడు అనుకునేది 25,500 దగ్గర ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఓవరాల్ రేంజ్ చూస్తే కనుక 25,600 to 26,600 మధ్యలో కదలాడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది నిఫ్టీ పరంగా. ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక ఆల్మోస్ట్ లాస్ట్ 2 months ఏదైతే టోటల్ అండర్ పర్ఫార్మెన్స్ ఉందో ఈ మంత్ ఒక ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ పర్ఫార్మెన్స్ రావటం చూసాం. సో లోస్ నుంచి చూసుకుంటే కనుక ఈ మంత్ లో ఆల్మోస్ట్ 4,000 పాయింట్స్ పెరగటం చూసాం. 50,369 ఏదైతే లాస్ట్ ఎక్స్పైరీ ఉందో ఇవాళ మనం చూస్తే 54,200. సో క్లోజ్ టు అబౌట్ 4,000 పాయింట్స్ పెరిగినాక ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా కొద్దిగా టైరింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ నేమ్సే ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. స్టాక్స్ లైక్ HDFC ఏదైతే 30% వెయిటేజ్ ఉందో, ICICI లాంటివి, లేదంటే యాక్సిస్ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా. సో ఆల్ ఇన్ ఆల్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా బై ఆన్ డిప్స్ కానీ చెప్పుకోవచ్చు. సో ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ జూలైలో వచ్చింది 53,357 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో అంటే 900 పాయింట్స్ కిందకు వస్తే కనుక ఇట్స్ వెరీ వెరీ స్క్రీమింగ్ బై అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. సో సెక్టర్ రొటేషన్ లో అలాంటి ఫాల్ వచ్చినప్పుడు వన్ షుడ్ డెఫినెట్లీ ట్రై టు బై. అండ్ యాజ్ పర్ చార్ట్స్ యాక్చువల్లీ ఇప్పుడు 55,400 వరకు కూడా అప్ సైడ్ ఓపెన్ అయింది. అంటే ఇంకా 200 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. బట్ ఏదైనప్పటికీ కిందకు వచ్చినప్పుడు కొంటేనే 800-900 పాయింట్స్ కింద రిస్క్ టు రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. ప్రసాద్ గారు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి సరిపడా ఇటు బారోయింగ్స్ ని పెంచదలుచుకోలేదని తెలుస్తోంది కదా, దీన్ని రాబోయే రోజుల్లో తగ్గబోయే ఇంట్రెస్ట్ రేట్లకి సంకేతంగా భావించవచ్చా? 100% భావించాలి. ఎందుకంటే ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం అప్పు తీసుకోవాలంటే హుషారుగా ఉంటుంది, కానీ వాళ్ళు ఎక్కువ పెంచడం లేదు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నా కూడా అంటే దానికి అర్థం ఏంటంటే ఈ రోజుల్లో యాక్చువల్ గా మనం బిడ్ చేయమని చెప్తే చాలా మంది పై రేట్ లో బిడ్ చేస్తే గవర్నమెంట్ రిఫ్యూజ్ చేసింది తీసుకోవడానికి. అంటే అర్థం ఏంటి, గవర్నమెంట్ ఉద్దేశంలో కూడా రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే సెన్సిటివ్ గా ఉండేది మిగిలిన కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అవన్నీ పక్కన పెడితే బ్యాంకింగ్ స్టాక్స్, ఫైనాన్స్ స్టాక్స్ ఇంప్రెస్ అవుతా ఉంటాయి. బ్యాంకుల గురించి ఆల్రెడీ కూడా మనకి ఇప్పుడే రాజేంద్ర గారు చెప్పారు కాబట్టి నేను ఏం చేస్తానంటే బ్యాంకింగ్ స్టాక్స్ కాకుండా ఫైనాన్స్ స్టాక్స్ అవి కూడా చూద్దాం. ఇది కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు నా స్క్రీన్ మీద కనుక మీరు చూడగలిగితే ఒకసారి, అందులో ఈ లాస్ట్ 3 months లోనే దాదాపుగా 22% వరకు కూడా ఫైనాన్స్ స్టాక్స్ పెరిగాయి అన్ని కలిపి. అందులో మనకు వెంటనే వచ్చే ఆలోచన ఏంటంటే అన్ని పెరిగాయి కరెక్టేనండి, 31 స్టాక్స్ ఉన్నాయి, 25,000 కన్నా కోట్ల కన్నా ఎక్కువ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న షేర్లు 31 కంపెనీలు ఉంటే దానికి మొత్తానికి కలిపి ఇప్పుడు ఎంత ఉంది గ్యాప్, ఓన్లీ 8.36%. అంటే ఫైనాన్స్ కంపెనీలు దాదాపుగా ఫుల్ ప్రైస్ అవుతున్నట్టుగా కనపడుతుంది ఇండస్ట్రీ పరంగా చూస్తే. ఇందులో వెంటనే మన ఇన్వెస్టర్లు అడిగేది ఏంటంటే ఇందులో ఏదైనా బాటమ్ ఫిషింగ్ అని తక్కువలోనే కొనుక్కోవచ్చు అంటారు. అందుకని క్విక్ గా చెప్పడానికి వీలుగా నేను ఏం చేస్తానంటే ఆ ఫైనాన్స్ లో ఉన్నటువంటి 31 స్టాక్స్ దాదాపుగా ఫాస్ట్ గా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను. ఇక్కడ 360 చూస్తేనేమో 19 పాయింట్, ఇక్కడ చూస్తా ఉండండి అందరూ కూడా గ్రోత్ అని ఉండాలి. ఈ గ్యాప్ 30% ఉంటే కొనుక్కోవచ్చని, 15% కన్నా ఎక్కువ ఉంటే ఉంచుకోవచ్చని అర్థం. సో ఆదిత్య బిర్లా క్యాపిటల్ చూస్తే 19.39% గ్రోత్, కాబట్టి ఉంచుకోవచ్చు, కొనుక్కోవడానికి అనవసరం. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కొనటం అనవసరం, ఉంచుకోవటం కూడా అనవసరం. తర్వాత ఇంకొకటి ఆటమ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక ఆల్రెడీ లేదు, 21% ఓవర్ ప్రైస్ ఉంది. బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ లో వచ్చినటువంటి షేర్ల మూలంగా పెరిగినా కానీ ఆల్రెడీ బాగా పెరిగిపోయింది కాబట్టి ఇంకా స్కోప్ లేదు, ఫ్రెష్ బయింగ్ అనవసరం. బజాజ్ ఫిన్సర్వ్ చూస్తే ఓన్లీ 7% ఉంది కాబట్టి అది కూడా అనవసరం. తర్వాత బజాజ్ హోల్డింగ్స్ ఎలాగో హోల్డింగ్ కంపెనీ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కొత్త కంపెనీ వచ్చింది, దాని గురించి మనం మాట్లాడకూడదు. నెక్స్ట్ సెంట్రల్ డిపాజిటరీ, ఇది కూడా ఫైనాన్స్ కంపెనీ కేటగిరీలో పెట్టడం జరిగింది, అది 12.74% ఉంది. చోళమండలం కనుక చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి మార్కింగ్ లో ఉన్న రేటింగ్ ప్రకారం చూస్తే 11.89% స్కోప్ ఉంది. తర్వాత హడ్కో, ఇది మాత్రం బాగా తగ్గినా కూడా ఇది పెర్ఫార్మెన్స్ తగ్గలేదు, ప్రైస్ మాత్రమే తగ్గింది. ఇందులో కొనుక్కోవడానికి అవకాశం ఉంది లాంగ్ టర్మ్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే, బికాజ్ గ్రోత్ లో ఉంది, 80% వరకు స్కోప్ కనపడుతుంది.
తర్వాత ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇరిడా చాలా మందికి ఫేవరెట్ షేర్. ఇందులో 24% స్కోప్ కనపడుతుంది కాబట్టి కొత్తగా కొనుక్కోకర్లేదు, ఉంటే ఉంచుకోవచ్చు. జియో ఫైనాన్షియల్ ఉంటే కూడా అమ్ముకోవాలి, బికాస్ 6.3% గ్యాప్ ఉంది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ అంతకుముందు మనం చెప్పిన కంపెనీ బాగా పెరిగింది, ఇప్పటికి కూడా ఇంకా 31% గ్యాప్ ఉంది. సో దట్ ఈస్ ఎ గుడ్ కంపెనీ. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ చూస్తే 57% ఉంది, గ్రోత్ లో ఉంది. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు బై. అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ చూస్తే కనుక ఆల్రెడీ ఓవర్ ప్రైస్ గా కనపడుతుంది కాబట్టి ఇందులో ఉంటే కూడా ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం. అలాగే మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ బ్రోకింగ్ కంపెనీ అయినా ఇందులో చూస్తే ఓవర్ ప్రైస్ కనపడుతుంది. ముతూట్ ఫైనాన్స్ చూస్తే 13%. ఇలాగే పూనావాలా ఫిన్కాప్ మేజర్ మనకి ఇన్వెస్టర్స్ ఎక్కువ ఉన్న కంపెనీ, అందులో ఇంకా 36% స్కోప్ ఉంది. నెక్స్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చాలా మంది ఫేవరెట్, ఈ మధ్య కాలంలో బాగా కరెక్ట్ అయ్యి ఇప్పుడు అట్రాక్టివ్ గా కనపడుతుంది. తర్వాత ఆర్ఈసీ లిమిటెడ్, ఇది కూడా మార్కెట్ లో కరెక్ట్ అయిపోయిన తర్వాత 49% లో గ్యాప్ లో ఉంది, అది కొనుక్కోవచ్చు. అలాగే ఎస్బీఐ కార్డ్స్, ఇలా ఏ కంపెనీ అయినా కూడా గ్రోత్ లో ఉండాలి, గ్యాప్ ఉండాలి, అప్పుడు కొనుక్కోవాలి. కానీ అందరూ కొంటున్నారని కొనటం కానీ అందరూ అమ్ముతున్నారని అమ్మటం చేస్తే మనకు వచ్చే లాభాలు తక్కువ ఉంటాయి.